कदम्ब वनवासिनीयु मुनि कदम्ब कादम्बिनीयु नितं भजित भूरुग लोचनाम् अभिनवाम्बुद श्यामलां त्रिलोचन कुटुम्बिनीयु त्रिपुर सुंदरी माश्रये त्रिपुर सुंदरी మా త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి నిన్ను ఆశ్రయిస్తున్నానమ్మా. సుందరకాండ ద్వారా ఆ సీతా భగవతి యొక్క దివ్య కటార్థం కూడా కలుగుతుంది కదా. నీ యొక్క దివ్య సన్నిధిలో భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భద్ర సౌభాగ్యదాయిని అమ్మారు. భవానీ అనే పదం అమ్మవారికి చాలా ఇష్టం. అంటే తత్వమసి, నేను నువ్వే నువ్వు నేనే అనేటువంటి ఒక భావం భవానీ శబ్దంలో ఉన్నది. అందుకని ఆ పదం ఉచ్చరించగానే వీడు నాలో ఐక్యమైపోయేట్టుగా కోరుతున్నాడని అమ్మ తలంచి వెంటనే అనుగ్రహిస్తుంది. ఇంకనే భవానీ దీక్షలు అంటారు, భవానీ పూజలు అని చెప్పి అంటుంటారు. అటువంటి ఆ తల్లి యొక్క దివ్య కటాక్షం కలగాలని కోరుకుంటూ సుందరకాండ కథంతా మీరు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. మనం నిన్న సీతా భగవతి యొక్క దర్శనం చేసి తర్వాత ఆమెకి మళ్ళీ జరిగినటువంటి ఈ ఇబ్బంది కలిగిందేమోనని అనుకొని మళ్ళీ అగ్నిదేవుని యొక్క అనుగ్రహం చేత దేవతల యొక్క అనుగ్రహం చేత ఆమెకి ఏమీ ప్రమాదం లేదని తెలుసుకొని అప్పుడు మళ్ళీ సీతమ్మ దర్శనం చేసి ఆంజనేయ స్వామి బయలుదేరారు. ఆ అవతలి ఒడ్డుకు వచ్చారు, ఆ మధువనంలో ప్రవేశించారు. రామలక్ష్మణులకు శివవార్త తెలియజేశారు. నియతాం అక్షతాం, అమ్మ ఎలా ఉన్నదిట, పాతివ్రత్యము చెడకుండా ఉన్నది స్వామి అని చెప్పారు. ఆంజనేయ స్వామి ఆ చెప్పిన మాటకు ఆనందపడ్డారు రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఆనందపడ్డారు. అప్పుడు ఇక్కడ హనుమ 2 వనములు ధ్వంసం చేశారండి. ఒకటి లంకలో అశోకవనాన్ని, రెండవది ఏమిటండి మధువనం. నిన్న మధువనంలో ప్రవేశించని చంద్రవందలు చేశారు. అశోకవనాన్ని మొత్తం విరక్కొట్టి కొన్ని వేల మంది రాక్షసులను పంపిస్తే అందరినీ సంహరించాడు. 2 వనాలు ధ్వంసం చేశారు స్వామివారు. సముద్రములకు దక్షిణ తీరంలో ఒకటి, ఉత్తర తీరంలో ఒకటి ఉన్నాయి. ఈ 2 కూడా భోగస్థానములు, అంటే భోగాన్ని కలిగించే విపరీతమైనటువంటి మాధుర్యంతో ఉన్నటువంటి చెట్లు అవన్నీ కూడా భోగస్థానములు. కాబట్టి ఈ లోకంలో అనుభవించేటువంటి భోగములు లంకలో కనిపిస్తున్నాయి. శరీరాన్ని పొంది వారిని అనుభవించుట పాపఫలం. ఆ కోరికలకు లోనైపోయి వాటిని అనుభవించడం అనేటువంటి పాపఫలం కదా. పైలోకంలో స్వర్గాది భోగము అనుభవించుట పుణ్యఫలము. ఈ రెండింటినీ ధ్వంసం చేసిన కానీ భగవత్ స్వామీప్యం కలగదు. అంటే కథ అట్లా ఉన్న దాంట్లో అంతరార్థం ఏమిటి? అక్కడ అశోకవనాన్ని ధ్వంసం చేశారు, ఇక్కడ మధువనాన్ని ధ్వంసం చేశారు. భోగ వస్తువులు 2 కూడా భోగాలు విడిచిపెడితేనే కానీ దైవానుగ్రహం కలగదు. ఆ రెండింటినీ ధ్వంసం చేశారు, అప్పుడు రామ దర్శన భాగ్యాన్ని పొందారు. కాబట్టి ఈ రెండింటినీ ధ్వంసం చేసుకున్న భగవత్ సామీప్యం పొందడు. పాపములు పుణ్యములు కూడా భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకమైనవి. పాపము ప్రతిబంధకమే, పుణ్యము ప్రతిబంధకమేట. అన్నిటికీ అతీతంగా ఉండాలి. ఆ రెండింటినీ ధ్వంసం చేసి అటువంటి వాడే భగవత్ ప్రాప్తికి పాత్రుడవుతాడు అనేటువంటి అంతరార్థం ఇది. అశోకవనము మధువనము ధ్వంసం చేసి హనుమ రాముని చేరుట పుణ్యపాపములను ధ్వంసం చేసుకొని భగవంతుని పొందుటను సూచిస్తున్నది అని చెప్పన్నారు. ఈ విధంగా హనుమంతుడు చెప్పిన గుర్తుగా సీతమ్మ ఇచ్చిన మణిని రాముడికి ఇచ్చారు. చూడామణిని తీసుకుని వచ్చారు కదా, అది రామచంద్రుని చేతిలో పెట్టారు. రాముడు ఆ మణిని ఏం చేశారండి, ఒక్కసారి గుండెలకు హత్తుకున్నారు. సీతమ్మ పంపినటువంటి ఆ చూడామణి గడబెళ్ళ మా హృదయానికి హత్తుకున్నారు. ఆ మణిని చూచి నీరు నిండిన కన్నులతో ఎప్పుడైతే ఆ మణిని చూచారో గట్టిగా హృదయానికి హత్తుకున్నారు. రాముని కన్నుల నుండి దలదల ఆ బిందువులు రాలినాయి, కన్నీటి బిందువులు రాలినాయి. సుగ్రీవునితో ఇలా అన్నట్ట, వాత్సల్యము గల ధేనువు దూడపై గల ప్రేమకి ఎలా ద్రవిస్తుందో అలాగే ఈ మణిని చూచిన మనస్సు ద్రవించుతున్నది. ఈ మణిని చూడగానే నా హృదయం ద్రవిస్తున్నదయ్యా అని చెప్పన్నారు. ఇది భగవంతునికి జీవునిపై గల వాత్సల్యాన్ని సూచిస్తుంది. దూడపై ఎంత మురికి ఉన్న ప్రేమకి ఆవు ఎలా దానికై ద్రవిస్తుందో, ఎంత మురిగ్గా ఉన్నా కూడా ఆ బిడ్డ రాగానే ఆవు వెంటనే ద్రవిస్తుందండి. ఆ పాలు బయటకు వస్తాయి. ఎలా ద్రవిస్తుందో భగవంతుడు జీవులలో ఎన్ని దోషాలుండా
మనలో ఎన్ని తప్పులైనా ఉండవచ్చు, ఎన్ని తప్పులైనా చేయవచ్చు. కానీ అవన్నీ తెలుసుకొని స్వామి పాదాల దగ్గరికి వచ్చి, స్వామి చేసింది ఘోరకృత్యములు, చేసింది భాగవతాపచారములు, చేసింది అన్యదైవములకేవి భజించిన వారి పొందు, కాబట్టి ఆ నేరములు ఎత్తకుండా నన్ను కాపాడవయ్యా అని స్వామి యొక్క పాదాలు ఆశ్రయిస్తే చాలు. వెంటనే ఆ ఎన్ని దోషములున్నా వారిని పట్టించుకోకుండా మరి ప్రేమతో ఆయన దగ్గరికి తీసుకుంటారు. రాముడు సుగ్రీవునితో ఇంకా ఇలా చెప్తున్నారట, ఈ మణి సముద్రం నుండి లభించిందయ్యా. ఈ చూడమణి ఎక్కడి నుంచి వచ్చిందండి? సముద్రం నుంచి ఉద్భవించిందిట. యజ్ఞములో సంతుష్టుడైన ఇంద్రుడు ఈ మణిని మా మామగారికి ఇచ్చారు. చాలా గొప్పవాడు కదా జనక మహారాజు గారు, ఆ దశరథ మహారాజు వారు. కాబట్టి యజ్ఞములో సంతుష్టుడైన ఇంద్రుడు ఈ మణిని సాక్షాత్తు మా మామగారికి ఇచ్చారయ్యా. సీతమ్మ వివాహ సమయంలో మా మామగారు ఈ మణిని సీతమ్మకి ఇచ్చారు. ఈ మణిని చూడగానే మా తండ్రి గారు జనక మహారాజు కూడా నాకొక్కసారి గుర్తుకొచ్చారయ్యా. ఈ మణి నా ప్రియురాలి తలపై అందంగా ప్రకాశించారు. ఒకసారి గుర్తు చేసుకున్నారు, సీతమ్మ శిరస్సులో పెట్టుకుంటే ఎంత అందంగా ఉండేదో, ఎంత శోభాయమానంగా ఉండేదో అది రామచంద్రమూర్తి గుర్తు చేసుకొని మా సీత ఎంత అందంగా ఉండేదో ఈ చూడామణిని ధరించి. ఈ మణిని చూడగానే సీతమ్మను పొందినట్లుగా నాకు అనుభూతి కలిగిందయ్యా. ఆ మణిని చూస్తే సీతమ్మనే చూసినట్టుగా, ఆమెను చేరినట్టుగా నాకు ఆనందం కలిగిందయ్యా. సుగ్రీవుడితో ఇలా పలికి హనుమ, సీతమ్మ ఏమన్నదయ్యా, దాహము వేయుతున్న వానికి నీరు ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుందో మీరు చెప్పేటువంటి మాటలు నా సేద తీరుస్తుందంటారు. ఇది చెప్పవయ్యా, నన్ను గురించి సీతమ్మ ఏమనుకుంటున్నది, ఎలా ఉన్నది, ఆ మాటలు నీవు చెప్తే దాహంతో ఉన్న వారికి నీరిస్తే ఎంత సేద తీరుతుందో, ఎంత ఆనందంగా ఉంటుందో నేను కూడా అంత ఆనందాన్ని పొందుతానయ్యా అంటే అప్పుడు హనుమ అన్నట్ట, చిరంజీవికి వైదేహి యజమాం ధరిష్యతి. సీతమ్మ నెల రోజులు బ్రతుకున్నా స్వామి క్షేమంగా ఉన్నది, ఇంకా నెల రోజులు గడువు ఇచ్చారు అంటే ఏమిటి, ఇంకా నెల రోజులు జీవిస్తుందా? అయితే ఆమె చాలా కాలం బ్రతుకున్నమాట. అసితేచ్ఛనైనటువంటి సీతను చూడకుండా నేను క్షణం కూడా బతకలేకపోతున్నానయ్యా. ఆమె ఇంకా నెల రోజులు ఉంటుంది అంటున్నావా? సరే చూడండి, రాముని ప్రేమ గొప్ప, సీతమ్మ ప్రేమ గొప్పదా అంటే అడుగడుగునా వాల్మీకి వారికి ఆ రాముని యొక్క ప్రేమ కంటే సీతమ్మ యొక్క ప్రేమయే అధికంగా చెప్తారు. ఆమె నెల రోజులు ఇంకా జీవిస్తానంటున్నదా? మరి ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ప్రేమ గొప్పదని చెప్తున్నారు. నేను ఒక క్షణం కూడా ఉండలేనయ్యా. ఆమె నెల రోజులు అంటున్నావు, నేను క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అంటే సీతమ్మకు రామునిపై గల ప్రేమ కంటే రామునకు సీతమ్మపై ప్రేమ అధికమని దీనివల్ల తెలుస్తున్నది. ఇదే భగవంతుని యొక్క స్వభావం. ఆచార్యునికే మంత్రమును పొంది స్వస్వరూప భగవత్ స్వరూపాన్ని ఎరింగి భగవంతుడే ఉపాయమని తెలుసుకొని ఎవరైతే భగవత్ ప్రాప్తికి పీకి ఉంటారో కానీ తానే ఉపాయమని నమ్మి ఉన్న జీవుని చెరకుండా భగవంతుడు క్షణం కూడా ఉండలేదు. అంతగా గట్టిగా నమ్ముకుంటే ఆ భగవంతుడిని చేరకుండా, ఆ భక్తుడిని చేరకుండా భగవంతుడి క్షణం కూడా ఉండలేదు అని దీనిలో ఉన్న భావం ఉన్నారు. హనుమ, సీతమ్మ ఎక్కడ చూచావో అక్కడికి నన్ను కూడా తీసుకోపోవయ్యా. చూచానంటున్నావు కదా, సీతమ్మ దర్శనం చేసావు కదా, హనుమ నీకు పుణ్యం ఉంటుందయ్యా, నన్ను ఇప్పుడే అక్కడికి తీసుకువెళ్ళన్నారు రామచంద్రరావు. ఆమె వృత్తాంతము తెలిసి కూడా నేను దూరంగా ఉండలేను. అత్యంతము భయపడుతూ భయంకరుడైన రాక్షసీల మధ్య ఆమె ఎలా ఉన్నదో, నల్లని మబ్బుల మధ్య చంద్రుడులాగా ఆమె ముఖము రాక్షసీల మధ్య కాంతిహీనమై ఉన్నది. హనుమా, సీతమ్మ ఏమన్నది యథార్థముగా చెప్పవయ్యా. రోగికి మందులాగా ఆమె మాటలే నాకు జీవం. రోగికి మందిస్తే కొంత ఉపశమనం కలిగినట్టుగా నువ్వు చెప్పే మాటలే నాకు జీవనం అయ్యా. నన్ను రక్షిస్తుంది, నా ప్రాణాన్ని నిలబెడుతుంది. మధురా మధురాలాప కిమహమభామిని మద్విహీన వరారోగ హనుమాన్ కథయస్వమే. సీతమ్మ మధుర, ఆమె మాటలు మధురములు. ఆమె మాటలను చెబుతున్న నీ మాటలు కూడా నాకు మధురములేనయ్యా. నాకు కులముగా ఉండి నాయందే ప్రేమ గల సీతమ్మ ఏమన్నదో చెప్పవయ్యా. మధురమైనటువంటి మాటలు చెప్తున్నావు, చెప్పు అంటే ఆ మహాత్ముడైన రాముడు అలా పలకగానే హనుమ సీతమ్మ చెప్పిన మాటలు ఇలా నివేదిస్తున్నారు. సీతమ్మ ఏమన్నదో చెప్తున్నారు. జానకి పూర్వము చిత్రకూటంలో జరిగిన వృత్తాంతం యథాతథంగా చెప్పింది స్వామి. సీతమ్మ చిత్రకూటంలో మీ ఒడిలో పనుండి ముందు మేల్కొన్నదిట.
కాకమ ఎగిరి వచ్చి ఆమె స్తన మధ్య గీరిందిట. తర్వాత మీరు ఆమె ఒడిలో పరుండి ఉండగా ఆ పక్షి మళ్ళీ మరల వచ్చి బాధించిందిట. సుఖముగా నిద్రించుతున్న మీరు ఇలా మేల్కొంట. మీ శరీరం నుంచి వచ్చినటువంటి ఆ రక్తము ఆ సీతమ్మ యొక్క స్తనము నుండి వచ్చినటువంటిది ఆ రామచంద్రమూర్తి నిద్రపోతుంటే ఆయన శరీరానికి చల్లు తగిలింది. వెంటనే లేచారు. హాయిగా సుఖంగా నిద్రపోతున్నటువంటి స్వామి మేల్కొన్నారే, నా మూలంగా నిద్ర లేచారే. నిద్రపోతున్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది రామచంద్రమూర్తి. నిద్రపోతున్నప్పుడు భయంకరంగా తొంగగారు దుట్టంతా ముందుపడి పూసులతో నానా భయంకరంగా ఉంటాం. కానీ అప్పుడు కూడా రామచంద్రమూర్తి ఎంతో అందంగా ఉంటాడని కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరచార్దూల కర్తవ్యం దైవమాగ్నికం. ఈ శ్లోకం రామాయణంలో బాలకాండలో రాముణ్ణి నిద్రలేపుతూ విశ్వామిత్రుడు చదివాడు. కానీ మనం వెంకటేశ్వర సుప్రభాతంలో చదువుకుంటాం. అంటే రాముడు వేరు వెంకటేశ్వరుడు వేరు కాదు. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుద్ధర ధీరమతే అని ఆ భావం వచ్చేటట్టుగా అక్కడ ఆ శ్లోకాన్ని చదువుతారు. కాబట్టి రాముడు అప్పుడు నిద్రలేచారు. మరి నా కోసం ఆయన నిద్రలేచారు. వెంటనే కోపించారు. నీ వక్షస్థలమును గోళ్లతో ఎవడిలా చేశాడు అని కోపించి ఆ కాకి మీద బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించారు అని వృత్తాంతమంతా సీతమ్మ చెప్పింది. స్వామి మీకు ఆ విషయాన్ని నివేదిస్తున్నాను అని ఆ కథంతా మళ్ళీ చెప్పారు. రామచంద్రమూర్తి విన్నారు, ఆనందపడ్డారు. ఇలా నా కొరకై కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన స్వామి రాఘవుడు బలము శీలము గలవాడయ్యు ఏల రాక్షసులపై అస్త్రములు ప్రయోగించడు. నాకు చిన్న ఆపద కలిగితేనే బ్రహ్మాస్త్రం ప్రయోగించిన స్వామి నేను ఇంత కష్టపడుతుంటే ఈ రాక్షస రాజ్యంలో ఉంటే ఎందుకు ఇంకా ఆయన ఉపయోగిస్తున్నాడు అని సీతమ్మ అడిగింది స్వామి అని ఇలా చెప్తూ, రాముడు శోకము చే దేనిని అనుభవించడం లేదు, నిజము ఒట్టు. దుఃఖపడుతున్న రాముని చూసి లక్ష్మణుడు బాధపడుతున్నారు. ఇలా నేను ఎన్నో రకాల నేను నిన్ను చూడగలిగాను. ఈ క్షణము నుండి నీ దుఃఖములు అంతమొందుతాయి. పురుషశ్రేష్ఠుడైన రామచంద్రుడు ఉత్సాహముతో నిన్ను చూడవచ్చి లంకను భస్మం చేస్తారు. రాముడు యుద్ధంలో బంధువులతో కూడా రావణాసుని చంపివేస్తారు. నిన్ను తన పట్టణానికి తీసుకుని పోతారు అని ప్రీతి కలిగించేటువంటి ఒక గుర్తునివ్వని అని సీతమ్మ అంటే ఆ సీతమ్మతో చెప్పాను స్వామి, మళ్ళీ ఏదైనా గుర్తుగా ఇవ్వమంటే ఈ జడబిళ్ళ ఇచ్చింది. మరి నేను సిద్ధపడి పెరుగుతున్న నన్ను చూసి కన్నీటితో దీనమైన ముఖంతో అస్పష్టమైన మాటలతో ఇలా అన్నది, హనుమా సింహ సదస్సులైన రామలక్ష్మణులను సుగ్రీవుని మంత్రులను కుశలపడిగానని చెప్పవయ్యా. మహాబాహువైన రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రం నుండి ఎలాగైనా తరింపజేయమని చెప్పవయ్యా. నా తీవ్రమైన శోకమును ఈ రాక్షసీలు నన్ను బెదిరించుతున్నారు. రామునికి ఈ మాటలు చెప్పు, నీ ప్రయాణము సుఖమవుగాక. ఈ ప్రయాణము చాలా జయప్రదంగా సుఖమవుతుంది. త్వరగా బయలుదేరి నా యొక్క స్థితిని రామునికి విన్నవించు. రాజోత్తమ, సీతమ్మ విషాదంతో పలికిన మాటలను నేను మీ ముందు నివేదించాను. సీతమ్మ కుశలంగా ఉన్నది స్వామి అని మళ్ళీ రాముడితో చెప్తే, సీతమ్మ చెప్పింది, నీ యందు ప్రేమ చే నేను బయలుదేరిపోతుంటే తొందరలో మళ్ళీ ఏదో చెప్పింది స్వామి. హనుమా రాముడు రావణుని చంపి శీఘ్రముగా నన్ను పొందినట్టుగా రామునితో నా విషయం బహువిధములుగా చెప్పవయ్యా. ఓ వీర హనుమ, ఓ వీరాంజనేయ, నాకొక్క సందేహంగా ఉన్నది. సీతమ్మకు సందేహం కలిగింది. ఏమిటమ్మా అని అడిగారు ఆంజనేయ స్వామి. మీ వానరులలోకెల్లా నీవు గొప్పవాడివయ్యా, పరాక్రమవంతునివి. కాబట్టి నీవు సముద్రమును గోష్పాదములాగా దాటి ఇక్కడికి వచ్చావు, నా దర్శనం చేసావు, రాముడు క్షేమవార్తలు చెప్పావు. కానీ దాటుటకు శక్యముగానే సముద్రమును ఈ వానర సైన్యము రామలక్ష్మణులు ఎలా దాటి వస్తారయ్యా? నువ్వు కాబట్టి పరాక్రమవంతుడివి, ఎగిరేటువంటి శక్తి కలిగిన వాడివి, ఇక్కడికి వచ్చావు. మరి రామలక్ష్మణులు ఎలా వస్తారు? తక్కిన వానరులు ఎలా వస్తారు? ఈ పని నెరవేరుతుందా? రాక్షస సంహారం జరుగుతుందా? నాకు విముక్తి కలుగుతుందా? నాకు అనుమానంగా ఉంది హనుమాన్ చెప్పంటే, ఇంకోడైతే ఏం చెప్పేవాడండి, ఎంత గర్వపడేవాడా, నేను వచ్చానమ్మా, నేను ఎంతో గొప్పవాడిని, సరే వాడిని కూడా తీసుకొస్తానులే, ఏదేదో చెప్పేవారు. కానీ ఎంత వినయవంతుడు, ఎంత మరి నిర్మలమైన మనస్సు గలవాడు. ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఈ కార్యము సాధించడం నీ ఒక్కడవే సమర్థుడు అంటుంటే నేను ఇలా బదులు చెప్పాను స్వామి.
వానర సైన్యానికి అధిపతి అయిన సుగ్రీవుడు బలవంతుడు, నిన్ను రావణునితో చేర్చుటకు కృతనిశ్చయంగా ఉన్నాడమ్మా. మా పరాక్రమ సంపన్నులు మహాబలుడైన వానరులు ఎందరో మా సుగ్రీవుడి దగ్గర చాలామంది ఉన్నారు. నాకంటే గొప్పవారు ఉన్నారు, నాతో సమానులు ఉన్నారు, నాకంటే తక్కువ వారు ఆ సైన్యంలో ఒక్కరు కూడా లేరున్నారు. అందరికంటే నేనే తక్కువ వాడినమ్మా. ఇప్పుడు ఎంత వినయము! నేనే గొప్ప అని చెప్పట్లా, అందరికంటే నేను తక్కువ వాడినమ్మా. అంత తక్కువ వాడిని నేనే వస్తే తక్కిన వారు రాకుండా ఉంటారా? అసలు ఇటువంటి దానికి ఉన్నవారిలో తక్కువ వాడిని పంపిస్తారమ్మా. అందుకనే నేను వచ్చాను, నాకంటే చాలా గొప్పవారు ఉన్నారు, తప్పకుండా ఈ కార్యం నెరవేరుతున్నారు. ఆ మాటలు విని సీతా భగవతి సంతోషపడింది. స్వామి, నాతో సమానులు, నాకంటే తక్కువ వారు ఒక్కరు కూడా లేరని చెప్పాను. ఇది పలుకులకి ఎప్పుడు చిన్నవారినే పంపుతారని కూడా చెప్పాను. నేను ఈ సముద్రము దాటినతో ఆ విషయం ఆలోచించవలన అమ్మా, శోకించవద్దు. నీ ధైర్యము తొలగుగాక, వానర సైన్యము తప్పకుండా వస్తారు అని చెప్పంటుంటే, నివృత్త వనవాసంచ త్వయా సార్థమనిందమం అభిషిక్తం అయోధ్యాయాం. అమ్మా, శత్రువులను జయించి వనవాసము పూర్తి చేసి రాముడు అయోధ్యలో నీతో పట్టాభిషిక్తుడవుతను త్వరలో నువ్వు కాంచగలవు. అందుకని చివరికి పట్టాభిషేకం చదివితే కానీ ఈ సుందరకాండ యజ్ఞం పూర్తి కాదని అందుకుంది. ఏమన్నది అన్నాక ఆంజనేయ స్వామి, మా వనవాసం పూర్తి చేసుకొని రాముడు అయోధ్యలో నీతో పట్టాభిషిక్తుడవుటను నీవు త్వరలో చూస్తావు అన్నమాట. జయ శివద్రపారమణుడు. ఆ పట్టాభిషేక సర్గ వినడం చాలా గొప్ప అదృష్టం అని ఇక్కడ చెప్తున్నారు. పట్టాభిషిక్తుడు త్వరలో కాంచగలవు అని నేను మంగళకరములు ఇష్టములైన వాక్కులతో ధైర్యముగా మాట్లాడి ఓదార్తగా సీతమ్మ ప్రసన్నురాలై శాంతిని పొందింది. ఆమె కొరకే నీవు శోకించుతున్నావని మాత్రమే ఆమె బాధ. ఏమిటి ఆ బాధ? ఏమో నా మూలంగా మా ఆయన దుఃఖపడుతున్నారు, మా ఆయన అనవసరంగా చికాకు పడుతున్నారు, దీనికి అందరికీ కారణం లేదు కదా అని మాత్రమే ఆమెకు బాధ. దూరంగా ఉంటే మా ఆయన ఎలా ఉన్నారు, ఎలా బాధపడుతున్నారు, అన్నం తిన్నారో లేదు అని అనుకుంటుంటారు కదా సహజంగా. పతివ్రతుల యొక్క లక్షణం. సీతమ్మ అన్నదిట, నా మూలంగా ఆయన బాధపడుతున్నారని నాకు బాధ తప్పితే తక్కిన బాధ లేదు. సీతాదేవి కుశల వార్త తెలిపి మహోపకారం చేసిన మారుతికి తగిన ప్రత్యుపకారం చేయలేక దీనుడనై ఉంటున్నాను, అందువలన నా మనస్సు పరితపించుతున్నది అన్నారు. వెంటనే ఆ పరమ సుఖానుభవము కూడా మహాత్ముడైనటువంటి హనుమ తనకు మరి ఇంత సహాయం చేసినటువంటి హనుమకు నేను ఏమి ఇవ్వాలి అనుకున్నారు రామచంద్రమూర్తి వారు. అయ్యా, ఎంత శ్రమపడ్డావయ్యా, నా కోసం ఎంత కష్టపడ్డావు, ఇంత దూరం వెళ్ళి వచ్చావా, కాబట్టి నేను ఏమి ఇవ్వగలను అని చెప్పంటూ ఒకటి ఇస్తానయ్యా, నువ్వు చిరంజీవిగా ఉంటావన్నారు. చిరంజీవిగా అంటే ఎట్ల రఘునాథ కీర్తనం తత్వ తత్వ కృతమస్తకాంజలి. ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో అక్కడల్లా నువ్వు తప్పనిసరిగా ఉంటావయ్యా, చిరంజీవిగా ఉంటావు. చిరంజీవి అంటే ఈయన చిరంజీవి కానీ మన సినిమా ఎక్కడ చిరంజీవి ఆ పేరు కాదు. చిరంజీవి అంటే ఎప్పుడూ ఉండేటువంటి వాడు, సర్వకాల సర్వావస్థలలో జీవించేటువంటి వాడు. ఎంతకాలం ఈ ప్రకృతి ఉన్నదో, ఎంతకాలం ఈ కొండలు పర్వతాలు ఉన్నాయో అంతకాలము జీవించేటువంటి మహానుభావుడు. అటువంటి చిరంజీవిత్వాన్ని ప్రసాదించి అంతటితో ఊరుకోకుండా ఏం చేశారట, ఒక్కసారి గాఢాలింగన చేసుకున్నారు. ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకున్నారు, ఆలింగన చేసుకున్నారు. ఆ చిత్రపటాలు కూడా కొన్ని ఇళ్లలో చూస్తాం. ఆంజనేయ స్వామి రాముడు ఆలింగన చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ చిత్రం అండి. రామచంద్రమూర్తి యొక్క ఆలింగన సౌఖ్యాన్ని పొందినటువంటి వారు ఇద్దరేనండి. ఒకరు ఆంజనేయ స్వామి వారు, ఇంకొకరు సీతమ్మ. వారిద్దరే రామచంద్రమూర్తి యొక్క ఆలింగన సౌఖ్యాన్ని పొందినటువంటి వారు. అంతటి భాగ్యాన్ని పొందారు. ఆయన కోరుకున్నటువంటి అంటే ఈశ్వరుని యొక్క కోరిక కూడా అదేనండి. హరిహరులు ఏకం కావాలి, ఒకరినొకరు తన యొక్క సేవ చేసి తరించాలని ఈశ్వరుడు గార్ధబలిస్తుడు అనేటువంటి రాక్షసుడు తపస్సు చేస్తే సావు లేకుండా వరమిస్తారు. కానీ దేవతలందరూ కూడా అయ్యో వాళ్ళు సావుకపోతే లోకాలన్నీ తలకిందులు అవుతాయంటే ప్రతిజ్ఞ చేసుకున్నారు. విష్ణుమూర్తి అన్నట్టు నేను వరం ఇచ్చానయ్యా, ఆయన ఎవరు చంపలేరు, నా శివుడు వరం ఇచ్చాడు. విష్ణుమూర్తి అన్నట్ట మరి లోకాలకు ఇబ్బంది కలిగిస్తున్నాడయ్యా, ఎలాగైనా నేను చంపుతాను ఆ రాక్షసుడిని అన్నట్ట. నీవే ఆ రాక్షసుడిని చంపగలిగితే నీకు నేను సేవకుడిని అవుతానన్నారు. విష్ణుమూర్తి
చాలా అద్భుతమైనటువంటి పరాక్రమంతుడు కదా ఆయన. ఘటనా సమర్థుడు. అంత వరాన్ని పొందిన ఏదో ఒక లోపాన్ని ఇచ్చి ఆ రాక్షసుడిని కాస్త సంహరిస్తారు. వెంటనే ఈశ్వరుడు ఎక్కడికి వస్తారు. చాలా గొప్ప పని చేసావయ్యా, లోకాలకు శాంతి ప్రసాదించావు, ఆ దుష్టుడిని సంహరించావు, నేను ప్రతిజ్ఞ చేశాను కదా. ఈశ్వరుడు అంటున్నారు, నీకు నేను సేవకుడు అవుతానన్నారు. అన్నాక స్వామి నీవు నాకు సేవకుడు అవటం ఏమిటి? మరి సకలము ఈశ్వర స్వరూపమే, మరి విష్ణు స్వరూపమే కదా, అది అక్కర్లేదంటే కాదు, ప్రతిజ్ఞ నెరవేరవలసిందే అన్నారు. అయితే అన్నట్ట నేను రామావతారం వ్యక్తమవుతున్నానయ్యా, అప్పుడు నీవు హనుమగా అవతరించి నీవు ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోమంటారు. అందుకని ఈశ్వరుడే ఆ సాక్షాత్తు ఆంజనేయ స్వామిగా అవతరించి రామపాద సేవా దురంతరుడై ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామి అంటే ఈశ్వరుడే, ఎటువంటి సందేహం లేదు. అటువంటి మనస్సులో ఈశ్వరాంశ సంభూతుడిగా మనం తెలుసుకోవాలి. ఆలింగన సౌఖ్యాన్ని పొందారు. ఇక సరిగ్గా ఒక అరగంట ఉన్నది, పట్టాభిషేక ఘట్టంలోకి వెళదాం. అందరం కూడా మనస్సంతా కూడా రామరాజ్యమని కళ్ళగంటుంటామండి. అది ఎంతకాలానికి వస్తుందో అది జరుగుతుందని ఎవరు చెప్పలేదు. కానీ రామరాజ్యంలో ఎంత సౌఖ్యాన్ని అనుభవించారు. రామ అంటేనే అంత సౌఖ్యమే. అటువంటి రామనామంలో ఏమి రుచిరా నీ నామం ఎంత రుచిరా అంటారు రామదాసు గారు. అటువంటి రామ పట్టాభిషేక ఘట్టంలోకి వెళ్ళిపోదాం. రామనామస్మరణ అందరం చేద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. राजा रामचंद्र महाराज की, सीता माता को, पवन सुत हनुमान की, ఏడుకొండలవాడ వెంకటరమణ. మళ్ళీ ఇంత ఆనందము, ఇంత వైభవము మళ్ళీ స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో అప్పుడు కానీ మనందరూ సమావేశం కాలేము. ఆమె చేసేటువంటి అమ్మవారి సేవలో కూడా తప్పకుండా పాల్గొంటానని మాట ఇస్తున్నాను. తప్పకుండా, ఎందుకంటే దైవ సేవలో అమ్మవారి సేవలో అందరం కూడా ఆ ఆనందాన్ని పొందవచ్చు. ప్రస్తుతానికి వాటితో నా ప్రవచనాలు పూర్తవుతున్నాయి. రేపు చాలా వైభవంగా కళ్యాణం కదా, ఉంటాలని ఎంతో మనస్సులో ఉన్నా మణిగారు నా దగ్గరికి వచ్చినప్పటికీ హనుమత్ జయంతి రోజు కార్యక్రమాలు నిర్ణయమైన స్వామి అంటే కనీసం అంతవరకైనా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. స్వామివారి కళ్యాణాన్ని మానసికంగా అనుభవించవలసిందే. రేపు ఇక్కడ నా ఉనికి ఉండదు, కానీ మనస్సంతా ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఇంకొక సందర్భంలో మనందరం కలిసి స్వామి యొక్క సేవా భాగ్యాన్ని పొందుదాం. ఇంతగా ఆదరించి ఇంతగా ఆనందపడుతున్నారు మీ అందరికీ కూడా కృతజ్ఞతాభివందనలు. మళ్ళీ చివరిలో హడావుల్లో ఉంటాం. ఎందరో మహానుభావులు మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా విడవకుండా వచ్చి విన్నటువంటి మా సోదరీమణులు చాలామంది ఉన్నారు. ఆ నియమం, ఆ పద్ధతి ఒకసారి ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తిగా వినాలి అనేటువంటి సంకల్పం కలగటం ఉన్నది. అది మన యొక్క కావ్య సిద్ధికి ఒక అద్భుతమైనటువంటి సూచన. కాబట్టి అటువంటి కార్యసిద్ధి అందరికీ కలగాలని కోరుతూ, రామచంద్రమూర్తి రావణ వధానంతరం అంటే యుద్ధకాండ జరిగినట్టుగా ఊహించుకోవాలి. రావణ యుద్ధానికి సాటి ఇంకోటి లేదండి, దానికి అదే శాఖ అన్నారు. సరే, రామచంద్రమూర్తి ఆ ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకున్న తర్వాత ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జతే నిత్యం అక్షయం పరమత్వం, అటువంటి ఆ ఉపదేశం పొంది ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకొని సర్వశక్తి సమన్వితుడై రావణ సంహారం చేశారు. దేవతలందరూ ఆనందపడిపోయినారు. ఆ రావణ వధానంతరము సుగ్రీవాది వానరులతో భరద్వాజుని యొక్క ఆశ్రమానికి వెళ్తారు. ఆశ్రమానికి వెళ్తే ఆ మహర్షి అద్భుతమైన విందు చేస్తారు. ఇప్పటికి కూడా భరద్వాజ విందు అంటారు. ఎవరైనా తృప్తికరంగా భోజనం పెడితే, ఆ కర్ణశోపేతంగా భోజనం పెడితే అబ్బా అబ్బా భరద్వాజ విందులాగా ఉందంటారు. ఆ భారద్వాజ గోత్రోద్భవులు కూడా ఇంట్లో భోజనం పెట్టే కూడా అంత తృప్తిగా పెడతారు. భోజనం అంటే తృప్తిగా పెట్టాలి, మనస్ఫూర్తిగా పెట్టాలి. అందుకని ఎందుకు వచ్చేయడా లోపల తిట్టుకుంటూ ఏదో భోజనం పెడితే వారికి లేదు, వీరికి ఎవరికి ఆనందం ఉండదు. ఆ భోజనం అనేటువంటిది సంతృప్తికరంలో మనం ఇచ్చే మనస్సును బట్టి ఉంటుంది కదా. ఆ అంత అద్భుతమైన విందు ఇచ్చారట. రామచంద్రమూర్తి స్వీకరించారు. నంది గ్రామంలో ఉన్న భరతులకు తన రాకను తెలుపమని ముందుగా హనుమను పంపించారు. అయినా గడువు దాటిపోతున్నది. మనం సమయానికి రాకపోతే భరతుడు ఏమన్నాడు,
ప్రాయోపవేశం చేస్తాను స్వామి. అన్నయ్య నీవు ఆ సమయానికి రావాలి, నాకు దర్శనం ఇవ్వాలి. అప్పటిదాకా పట్టాభిషేకం పాదుకలకే పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. జడలు పెంచుకున్నాడు, గడ్డాలు పెంచుకున్నాడు. మరి లోపల రాజ్యంలో కూడా వెళ్ళలా, ఆ బయట ఉంచి అంత అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. భక్తి భరితుడండి భరతుడంటే. మనం ఏదో భరతుడిని తిట్టుకుంటాం, ఇలా చేశాడు. ఆయనకి ఏమీ ప్రమేయం లేదు. దేవతల యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక. కానీ భరతుడు చివరికి ఆ అన్నగారి మీద ప్రేమతో అలా ఎదురు చూస్తున్నారయ్యా. ఆలస్యం అయితే జీవితనేమో, ముందుగా మనం వస్తున్నట్టుగా భరతుడికి ఈ విషయం చెప్పవయ్యా అని. ఎవరిని పంపించాలంటే అంత వేగంగా ప్రయాణం చేసేవాడు ఎవరున్నారు? ఆంజనేయ స్వామి కదా. మనోయవం మారుతతుల్య వేగం. ఒక్కసారి మనస్సులో అనుకుంటే చాలు వెళ్ళిపోతాయి. వెంటనే ఆయన్ని పిలిచి చెప్పారు, ఆయన వెళ్ళు, మన యొక్క రాకని చెప్పమని చెప్పండి. బయలుదేరి వెళుతున్నటువంటి హనుమతో, హనుమ భరతుని యొక్క ముఖవర్ణాన్ని బాగా పరీక్షించవయ్యా. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పారు, వెళ్ళు భరతుని యొక్క ముఖవర్ణాన్ని పరీక్షించు. నిజంగా మనం వస్తున్నామంటే ఆయన ఆనందాన్ని పొందుతాడా? వస్తున్నారా, నా పదవి కాస్త పోస్తుందని బాధపడుతున్నాడా? ఆయన ముఖవర్ణాన్ని చూస్తే అర్థమవుతుంది అయ్యా. బేసి ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. మన యొక్క రాకగా ఆయన ఆనందపడుతున్నాడా? వచ్చి నా పదవిని పోగొడుతున్నాడు అనుకుంటున్నాడా? రాజ్యాన్ని ఆయనే పరిపాలించాలనుకుంటున్నాడా? బాగా గమనించు. ఆ వర్ణాన్ని చూడు, దృష్టిని చూడు, సంభాషణ పద్ధతిని జాగ్రత్తగా పలికించు. రాజ్యము ఎంతటి వారి మనస్సునైనా ఆకర్షించవచ్చయ్యా. రాజ్య పదవిలో ఉన్నాడు కదా, మరి ఎంతటి వారినైనా ఆకర్షించవచ్చు. నీ పదవి పోతున్నది, ఆ పదవి నేను తీసుకున్నానంటే వాళ్ళు ఎంత బాధపడతారండి. ఎన్నికలు వచ్చినాయి, వాడు ఓడిపోయినాడు, ఇంకోడు వస్తున్నాడు, ఆ దిగిపోయే వాడు ఎంత బాధపడతాడు. అలాగే భరతుడు కూడా ఏమైనా బాధపడతాడేమో ఒక్కసారి ఆలోచించవయ్యా. ఒకవేళ భరతుడు రాజ్యకాంక్ష కలిగి ఉన్నట్టుగా నీకు తోస్తే నీవు వెంటనే వెనుకరావయ్యా. ఒకవేళ ఏ అనుమానం కలిగినా భరతుడికి రాజ్యం మీద కాంక్ష ఉన్నట్టు నీకు తోస్తే వెంటనే వెనుకరావయ్యా. అప్పుడు నీవు వెంటనే వెనుకురమ్ము, మనం ఇక్కడే ఉందాం, మనం వెళ్ళవద్దు, ఇక్కడే ఈ అరణ్యాల్లోనే ఉందాం. రాముని త్యాగము, ఔదార్యము లోకాతీతము. హనుమ తాపసుడై ఉన్న భరతుని చూచి సీతా సహితుడై శ్రీరాముడు త్వరలో ఇక్కడికి వస్తున్నారు. రేపే పుష్యమీ నక్షత్రము, మీ రాముణ్ణి నువ్వు చూడగలుగుతా ఉన్నారు. పుష్యమీ నక్షత్రం రేపే రామచంద్రమూర్తి రాబోతున్నారు, సీతా సమేతుడై రాబోతున్నాడు అని భరతుడితో చెప్తే ఎంత ఉప్పుకిపోయినాడు, ఎంత ఆనందపడ్డాడు. ఆ ఆనంద పరవశుడైపోయినాడు. ఆ పుష్యమీ నక్షత్రం అని చెప్పగానే పులగించిపోయి రాముని రాకకై ప్రజలందరూ కూడా చెప్పాడు, 12 వేయండి, తోరణాలు కట్టండి, మా రామచంద్రమూర్తి వస్తున్నారు అని ఆనందంగా అందరూ కూడా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ హనుమంతి ఏంటంటే రామ కళ్యాణాలంటే ఇంత ఆనందంగా మనం మనస్సు పొంగిపోయి. మా మాధవ్ వచ్చి ఒకరోజు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు నీకు, ప్రెసిడెంట్ అయినా 4 రోజులైన తర్వాత వచ్చి దూచి ఏమిటి కాంతి గారు ఇంతమంది వచ్చి వింటుంటారు. వెంటనే మరి వీలైనంత వరకు చక్కటి లైటింగ్ పెట్టి వసతి కల్పించి చాలా ఆనందంగా ఉందండి. హనుమాన్ జయంతి ఇంత వైభవంగా జరగటం అని చాలా ఆనందపడ్డారు. కాబట్టి ఆ రామచంద్రమూర్తి వస్తున్నాడంటే ఇంకా ఇంతకంటే ఆనందం ఉన్నదా? వెంటనే గబగబా తోరణాలు కట్టించాడు. ప్రజలందరూ కూడా రామ 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 అంటూ ఎదురు చూస్తున్నారు. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, రామ సీతాపతి రామ నీవే గతి, రామ నీకే జిక్కితి, రామ నీకు బ్రొక్కితి, రామ. ఎక్కడ చూసినా భజనలు హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం. కలి చాలా పాపిస్తుందండి. మనం ఇష్టం లేకపోయినా మన చేత బలవంతంగా పాపాలు చేయిస్తూ ఉంటుంది. కలి యొక్క లక్షణమే. కాబట్టి ఆ కలి పాపాలు అంటకుండా ఉండాలంటే హరే రామ 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 హరే హరే ఆ నామస్మరణ కంటే మించిన మార్గం. ప్రజలందరూ కూడా వీకలతో ఎదురు చూస్తున్నారు. విలంబనాన్ని సహించలేకపోతున్నారు. నందిగ్రామ నుంచి అయోధ్య వరకు పల్లవాలు, పేరాలు, పువ్వులు చల్లారు, రంగులతో ముగ్గులు పెట్టారు, రామనామ సంకీర్తన చేస్తున్నారు. ఇంతలో దివ్యమైన విమానం దూరం నుండి కనపడుతున్నది.
విశ్వకర్మ మనస్సంకల్పంతో నిర్మించబడిన విమానము చంద్రునితో సమానంగా ఉన్నది. ఆ పుష్పక విమానము చూడగానే రామోయం రామోయం అని ఆనందపడిపోతున్నాడు. అడుగో రాముడు, అడుగో రాముడు. ఆనందమని ఉప్పొంగిపోవాలి. నిజమైనటువంటి భక్తి ఉంటే భద్రాద్రి వెళుతుండగానే ఆ గుడి గోపురాలన్నీ చూసి ఆనందపడిపోయి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, అల్లదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకారములతో దగదగా మెలిసేటువంటి అదిగో భద్రాద్రి అని భక్తులు ఆనందపడిపోతుంటారే. రాముడే స్వయంగా వస్తే ఇంతకంటే ఆనందమా? అప్పటిదాకా కొంచెం ఆలస్యమైతే భరతుడు అంటున్నట్ట, అయ్యా రాముడు వస్తాడన్నావు, మరి ఇంకా రాలేదేమిటి? నీ వానర చేష్టలు చూపించుకున్నావా? నిజంగా రాముడు వస్తున్నాడా? నీ వానర చేష్టలతో ఇలా అదావాటారంటే విలంబనాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇంతలో అనుకుంటుండగానే అద్భుతమైనటువంటి విమానం కనపడ్డది. అడుగో రాముడు, అడుగో రాముడు అని చెప్పుకుంటున్నాడు. రాముడు అని కేకలు పెట్టారు. భరతుడు శ్రీరామునికి హృదయపూర్వకంగా నమస్కరిస్తే రాముడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. రామచంద్రమూర్తి రథంలో నుంచి దిగారు. భరతుడు వెళ్ళాడు, ఆలింగనం చేసుకున్నాడు. పురజనులందరూ స్వాగతంతే మహాబాహు కౌసల్యానందవర్ధన, కౌసల్య యొక్క ఆనందాన్ని పెంపొందించిన ఓ రామచంద్రమూర్తి, రామచంద్ర ప్రభు నీకు స్వాగతం అయ్యా అన్నారు. ఆ కౌసల్య పేరు చెప్తే గానీ రాముడికి ఆనందం లేదండి. కౌసల్యా సుప్రజారామ. కాబట్టి వెంటనే స్వాగతం పలికారు. వానరులందరూ కూడా మానవ రూపాన్ని ధరించిన వారైనారు. 7,000 ఏనుగులపై అంచెలో ప్రయోగించారు. వానరు రూపాన్ని కానీ మానవ రూపాన్ని ధరించారు అందరూ కూడా. వెంటనే 7,000 ఏనుగులపై అయోధ్యలో ప్రవేశించారు. తన అంతఃపురాన్ని రాముడు సుగ్రీవాదులకు చూపించారు. ఇంతకాలానికి వచ్చారు అయోధ్య. తన యొక్క ఎవరైనా కొత్తవాడు వస్తే చూడండి మా భవనం, ఇది బెడ్రూమ్, ఇది ఇది అని చెప్పి చూపిస్తామే. మరి వానరులందరూ కూడా ఇంత ప్రేమగా తనకు సహాయం చేశారు కదా, ఆ సుగ్రీవుడిని తీసుకోపోయి ఆ తన యొక్క అంతఃపురం అంతా చూపించి అయినా చూడు ఇది నా గృహము, ఇది నా పీఠము అని అన్ని చూపిస్తున్నారు. ఆ విడుదల ఏర్పాటు చేశారు. ఈ భవనంలో మీరుండండి, ఈ భవనంలో మీరుండండి, అందరికీ కూడా విడుదల ఏర్పాటు చేశారు. ధర్మాత్ముడైన భరతుడు రాముని పాదుకలను స్వయంగా రాముని పాదాలకు తొడిగారు. స్వామి నీ యొక్క అనుగ్రహంతో ఇంతకాలము ఈ పాదుకలను దగ్గర పెట్టుకొని పరిపాలన చేశాను స్వామి, ఇక అయిపోయింది, మీరే రాజు కావాలి, పట్టాభిషిక్తులు కావాలి అని ఆ పాదుకలను తొడిగి అంజలి ఘటించి, అన్నయ్య నీవు నా వద్ద న్యాసముగా ఉంచిన ఈ రాజ్యాన్ని నీకు ఒప్పగించుతున్నాను. నా దగ్గర న్యాసంగా ఉంచావు, నీ ప్రతినిధిగా నేను చేస్తున్నాను, అంతేగా నేను రాజుని కాదు. నీవు వచ్చావు, ఇదిగో ఈ రాజ్యాన్ని నీకు ఒప్పగిస్తున్నాను. ఈ రాజ్యాన్ని నీవు అయోధ్యను తిరిగి వచ్చి రాజువు కాబోతున్నావు. నేడు నా జన్మ చరితార్థమైంది స్వామి. నీవు శోకాన్ని మరి నీ కోశాన్ని జాగ్రత్తగా చూడు. అలాగా ప్రధానం కదండి, మన ఆర్థిక స్థితి బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. దివాలా తీస్తే ప్రజలు దివాలా తీసినట్టే అక్కడ కోశాగారం ఇది. అందుకని చెప్పేట, అన్నయ్య చూడు, ఈ నీవు కోశాన్ని, కాష్టాగారములను, గృహములను, సైన్యాన్ని చూడు, నీ తేజస్సు చేత అన్నిటినీ కూడా 10 రెట్లు చేశానయ్యా. నీ యొక్క కటాక్షం చేత నేను చేశానని చెప్పట్లా. ఈ రాజ్యాన్ని, ఈ ధనాగారాన్ని నీవు వెళ్ళినప్పుడు ఎంత ఉన్నదో, ధనం ఉన్నదో దానికి 10 రెట్లుగా పెంచానన్నట్టు. ఎంత చక్కగా రాజ్య పరిపాలన చేశాడు. అన్ని రెట్లుగా పెంచాను అన్నయ్య, చూడని చెప్పన్నారు. అప్పుడు రాముడు సంతోషంతో భరతుడిని తొడపై కూర్చుండ పెట్టుకున్నారు. తర్వాత భరతుని ఆశ్రయించేది సైన్యంలో సహా విమానం నుంచి దిగి నేల మీద నిలబడ్డారు. ఇక కుబేరుని వాహనంగా ఉండమని ఆజ్ఞాపించారు. ఇక నుంచి నువ్వు కుబేరుని వాహనంగా ఉండమని ఆ విమానాన్ని పంపించేసేసారు. మరునాడే రామ పట్టాభిషేకం. ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం రాబోతున్నది. మరోజే ఆ పట్టాభిషేకం కార్యక్రమానికి ముందు రోజే 4 ప్రముఖ వాదనలను పిలిచారు. పట్టాభిషేకం సామాన్యం కాదండి. ఆ వైదిక విధానంతో శశాస్త్రీయంగా జరగాలి. రామచంద్రమూర్తిని కూర్చోబెట్టాలి, అభిషేకం చేయాలి, ఆ కిరీటం పెట్టాలి. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం కదా. దానికి ఏం కావాలంట, మరి అన్ని నదులలో ఉన్నటువంటి నీరు కావాలి. అందుకే 4 వాదనలను పిలిచారు. తూర్పునకేమో సుశేషుడిని పంపించారు, దక్షిణానికి వృషభుడిని పంపించారు,
పశ్చిమానికి గవయుడిని పంపించారు, ఉత్తరానికి నలుడు వెళ్ళాడు, 4 సముద్రముల నుండి జలం తీసుకుని వచ్చారు. మనం ఏదో సంకల్పం చేసి గంగా యమున గోదావరి అంటుంటాం. గంగే యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధింపురని మంత్రపూరితంగా తిప్పి చేస్తాం. కానీ రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అంటే వానలు స్వయంగా వెళ్ళారు, అన్ని నదులకు వెళ్ళారు, అన్ని నదుల నీటిని కూడా స్వయంగా తీసుకుని వచ్చారు. ఆ పుణ్యనిధి నదముల నుండి కూడా జలాన్ని తెచ్చి సిద్ధంగా ఉంచారు. విశాలమైన వేదిక ఏర్పాటు చేశారు. రత్న ఖచ్చితమైన సింహాసనం మీద అప్పుడు కులగురువైన వశిష్ఠుల వారు సీతా సమేతంగా రాముణ్ణి సింహాసనం మీద కూర్చుండబెట్టారు. పట్టాభిషిక్తుడు కావాలి, బ్రహ్మాండమైన సింహాసనం ఇచ్చారు, అలంకరించారు. సీతా సహితంగా రాముణ్ణి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టారు. రామం రత్నమయే పీఠే సహ సీతం యవేతయేత్. సీతమ్మతో కూడి మొట్టమొదటిసారిగా సింహాసనం మీద ఆ రామచంద్రమూర్తి కూర్చుండబెట్టారు. దేవేంద్రుని వసువులు ఇంద్ర పదవికి పట్టాభిషేకం చేసినట్టుగా రాముణ్ణి పట్టాభిషిక్తుడిని చేస్తున్నారు. వశిష్ఠ వామదేవ జాబాలి మొదలగు మహర్షులు రాముని శిరస్సుపై కిరీటాన్ని అలంకరించారు. సీతా సమేతుడైన రాముడు రామచంద్రమూర్తికి దివ్యోదకములతో అభిషేకం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమం జరుగుతుంటుంది. ఒక్కొక్క రోజు సాక్షాత్తు రామచంద్రమూర్తికి సీతా సమేతుడై కూర్చుండబెట్టి మరి అభిషేకాన్ని చేస్తున్నారు. ముందుగా ఋషులండి, ఎవరు పడితే వారు కాదని దానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందు మమ్మల్ని చేత చేయించలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు, ఆ దేవుణ్ణి తాకలేదు అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. శాస్త్రీయంగా అందరూ సమానమే, అందరూ దైవభక్తులే. కానీ చూడండి, ముందు ఋషులను పిలిచారు. గొప్ప తపస్సంపన్నులు కదా వారు రామచంద్రమూర్తికి ముందు అభిషేకం చేయాలి. అయ్యా ఋషీశ్వరులారా, మీరు రండి, మా రామయ్యకి సీతమ్మకి అభిషేకం చేయండి అని వారి చేత చేయించారు. తర్వాత ఋత్విక్కులు చేశారు, బ్రాహ్మణులు చేశారు, తర్వాత ముత్తైదులండి. అది చాలా విశేషం అండి. ఆ ముత్తైదులంటే అమ్మవారి స్వరూపం. అందుకని సువాసిని అర్చన ప్రీతమానసాయి నమః అని ఒక నామం చెప్తారు లలితా సహస్రనామంలో. అంటే ముత్తైదులు పూజిస్తే ఆ అమ్మకి ఎంతో ఆనందం. ముత్తైదుని ఒక ముత్తైదుని తీసుకుని వచ్చి ఆమె అమ్మవారిగా భావించి ఆమెకి పసుపు కుంకుమ వస్త్రములు ఇచ్చి అమ్మవారిగా పూజించినా ఆమె ఆనందపడుతుంది. సువాసిని అర్చన అన్నారు. కానీ మనం ఎక్కడో వెళ్ళాను ఒక పెద్ద కార్యక్రమం, కొన్ని వేల మంది ఆడవాళ్ళు కూర్చొని పూజ చేస్తున్నారు. ఆ పంతులు గారు అంటున్నారు, సుహాసిని పూజ జరుగుతుంది, రండి రండి అని పిలుస్తున్నారు. అది సుహాసిని పూజ కాదు, సువాసిని పూజ. సుహాసిని అంటే మంచి నవ్వు కలిగినప్పుడు ఏదో సినిమా యాక్టర్ పేరు, కానీ ఆ సుహాసిని పూజ కాదు కదా, ఇది సువాసిని పూజ అనాలి. కనీసం అంత మాత్రం తెలియకుండా సుహాసిని పూజ అంటే దాని అర్థమే ఉంది. ఆ సువాసిని అర్చన ప్రీతమానసాయ నమః అని అక్కడ ముందు ముత్తైదుల్ని పిలిచారు. మీరు కూడా ఆ స్వామికి అభిషేకం చేయండి అన్నారు. తర్వాత కన్యలు, ఆ మంత్రులు, సేనాధిపతులు, యోధులు వీరందరూ కూడా వరుసగా వేదిక మీదకి పిలిచి వారి చేత స్వయంగా అభిషేకం చేయించారు. రేపు మన ఆంజనేయ స్వామి వారికి కూడా హనుమత్ జయంతి సందర్భంగా వైభవంగా అభిషేకం జరగబోతున్నది. ఆంజనేయ స్వామికి అభిషేకం అంటే రాముడికి అభిషేకమే. అటువంటి ఆ అభిషేక కార్యక్రమం ఎంతో ఆనందకరంగా వైభవంగా మనం జరుపుకోవాలి. వేదిక మీదకు వచ్చి అభిషేకించారు. సకల దేవతలు వచ్చి నదీ సముద్ర జలములకే కాక సమస్తమైన ఓషధుల రసంతో రాముడి పట్టాభిషేకం చేశారు. తర్వాత ఋత్విక్కులు రాముడిని అలంకరించారు. అభిషేకం అయిన తర్వాత స్వామికి అలంకారం జరుగుతుందండి. ఒక పక్కన కూర్చోడానికి భక్తులు కూర్చోబెడతారు. అలాగే అభిషేకం అంతా అయిన తర్వాత రామచంద్రమూర్తిని లోపలికి తీసుకుని వెళ్ళి బ్రహ్మాండంగా అలంకరిస్తున్నారు. అలంకార ప్రియో విష్ణు, విష్ణుమూర్తి ఏమో అలంకార ప్రియుడు, శివుడేమో ఆయనకి ఏం అలంకారం అక్కర్లా, పాపం అభిషేకం చేస్తే చాలు నీళ్ళు పోస్తే ఆనందపడతాడు. అందుకని ఏ దేవుడికి ఏం చేయాలో అది చేయాలి. ఇంతగా అభిషేకం చేసినా స్వామివారికి అద్భుతంగా అలంకారం చేయాలి కదా. ఆ చక్కగా అలంకరించారు. శత్రుఘ్నుడు శ్వేత ఛత్రాన్ని పట్టుకున్నాడు. భాగవత భక్తికి ఇది ప్రతిఫలం అండి. శత్రుఘ్నుడికి ఏమి ఇచ్చారండి? శ్వేత ఛత్రం, తెల్లని గొడుగు పట్టుకోమన్నారు. ఇంతకాలము రాముడిని సేవించినందుకు భాగవత భక్తికి ఇది ప్రతిఫలం అన్నారు. సుగ్రీవుడు విభీషణుడు రెండు వైపులా నిలబడి విద్యావరుడు ఇస్తున్నారు. స్వామికి రెండు పక్కల కూర్చొని ఆ విద్యావరుడు మంచి గాలి వచ్చేటట్టుగా వీస్తూ ఉంటారు. విద్యావరం సమర్పయ్యామి అని పిలిచి మన చేత స్వామికి విద్యావరం విసిరిస్తుంటారు.
ఆ పదవి ఎవరికి ఇచ్చారట? సుగ్రీవుడు విభీషణుడు రెండు పక్కల గుర్తులు చేస్తున్నారండి. ఎంత అద్భుతం అంటే వీరిద్దరూ కూడా రాజులే. సుగ్రీవుడు రాజు, విభీషణుడు కూడా రాజు. ఇద్దరు రాజులు పక్క నుండి రామచంద్రమూర్తి విద్యామరుడు ఇస్తున్నారు. ఎందుకని? ఆ ఇద్దరికి కూడా రాజ్య పదవి వచ్చింది రాముని చేతనే. రామానుగ్రహం చేస్తే ఇద్దరు రాజులు అయినారు, లేకపోతే సుగ్రీవుడు రాజు ఎలా అవుతాడు? అలాగే విభీషణుడు కనుక రామానుగ్రహం లేకపోతే ఎలా రాజు అవుతాడు? రామానుగ్రహంతో రాజులైనటువంటి వారిద్దరికీ కూడా రెండు వైపులా నిలబెట్టారు, చక్కగా విద్యామరులు ఇచ్చారు. మా రాముడిని చక్కగా వీతండి అని చెప్పన్నారు. ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేక సుందర దృశ్యాన్ని మన కథల ముందు హత్తుకునేటట్టుగా కవులు అద్భుతంగా వర్ణించారు. రోజు శ్లోకాన్ని కూడా చదువుతూ ఉంటారు. వామే భూమి సుత పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్ర సుతః శత్రుఘ్నో భరతస్య పార్శ్వదనయోః వాయుగాది కోణేషు చ సుగ్రీవస్య విభీషణస్య యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలం. ఆ పట్టాభిషేక సమయంలో ఎవరు ఎలా కూర్చున్నారో అద్భుతంగా. వామే భూమి సుత, వామభాగంలో సీతాభగవతి కూర్చున్నది కనుక ఆంజనేయ స్వామి ఉన్నారు, సుమిత్రాసుతుడు అంటే లక్ష్మణస్వామి ఉన్నాడు, శత్రుఘ్నుడు ఉన్నాడు, భరతుడు ఉన్నారు. ఆ రెండు వైపులా వారు నిలబడి ఉన్నారు. వాయువాది కోణేషు సుగ్రీవుడు విభీషణుడు యువరాట్ తారాసుతో జాంబవాన్. వారి మధ్య నీల సరోజ కోమల రుచిం. వారందరి మధ్య కూడా రామచంద్రమూర్తి ఆ మధ్యలో కూర్చొని రామం అటువంటి కోమల రుచి అద్భుతమైన కాంతితో దొరలాగా కూర్చున్నట్టే. దొరబలి కూరుతున్నాడు భద్రగిరి ధాము దితడేమో చూడు కాంచన చేరము కనక కిరీటము లాంఛనములు గల లక్ష్మణ భద్రగిరి నాదుడితడేమో చూడు. తూము నృసింహదాసరి చాలా గొప్ప భక్తుడండి. ఇలా అందరి చేత ఎలా సంగీతంలో ఆమె జీవిస్తున్నారో, పూజలు చేస్తున్నారో. భద్రాద్రి ఆలయంలో రాజయ్య ఆయన రాజా నృసింహదాస్ అంటారు. అన్ని ఉపచారాలు కీర్తన రూపంలో భక్తులందరి చేత రండి రండి తెలియా శ్రీరాముని సేవ చేద్దామా, రండి రండి అందరినీ పిలిచేవాడు. అందరినీ చేస్తాడు కూడా ఓ పుణ్యమే. అటువంటి విధంగా ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక సమయంలో గంధర్వులు గానం చేశారు, అప్సరులు నాట్యం చేశారు. భగవద్దత్తమైన కళలు భగవంతునికే సమర్పించారు. మీకు ఏదైనా మంచి దైవానుగ్రహం చేత పాడేటువంటి శక్తి ఉందనుకోండి, వచ్చి పాడాలి. ఆ దేవుడి దగ్గర ఒక పాట పాడతాను, నృత్యం దర్శయామి అంటారు. ఇంకా పాట పాడి వినిపించాలి, వీలైతే నృత్యం చేసి చూపించాలి. అవన్నీ స్వామికి చాలా ప్రీతికరం. కాబట్టి వస్తున్నారు. ఆ సమయంలో నాట్యం చేశారు. తర్వాత మరి తమ తమ శక్తి కొలది రాముడిని సేవించి ధన్యులవుతున్నారు. ఏదైనా ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత అందుకు కారకులైన వారిని సత్కరించడం ప్రతి వారి యొక్క ధర్మం. కేవలం కృతజ్ఞత, రక్షించారా కోడిచ్చారా అని కాదు. మనఃపూర్వకంగా మనం ఏది చేత అయితే శివార్పణం కృష్ణార్పణంగా ఇస్తుంటాం కదా. ఇక్కడే దిగ్విజయంగా పూర్తయిన తర్వాత అందుకు కారకులైన వారిని సత్కరించడం ధర్మము. అందుకే ముందుగా రాముడు వానరరాజైన సుగ్రీవుణ్ణి పిలిచారు. సుగ్రీవుడు కదా దీనికి అంతటికీ కారకుడు. ఆంజనేయ స్వామి పంపించి సీతమ్మని వెతికించాడు కదా. ఆ సుగ్రీవుణ్ణి ముందుగా పిలిచి గజ పుష్పమాలతో సత్కరించాడు. బ్రహ్మాండమైన పుష్పమాల. ఎలా ఉంది? గజ పుష్పమాల. వీరస్వామి దేవాలయంలో పెద్ద పెద్ద దండలు స్వామి సమర్పిస్తారే, అది గజ పుష్పమాల అంటారు. అటువంటి గజ పుష్పమాల నుంచి సుగ్రీవుడికి సమర్పించారు. సుగ్రీవ అంటే అర్థం ఏమిటండి? సు ప్లస్ గ్రీవ అంటే మంచి కంఠము కలిగినటువంటి వాడు. కంఠానికి అలంకారం ఏమిటి? దండలే కదా. అందుకని ఎవరికి తగ్గట్టుగా వారికి సత్కారం చేస్తున్నారు రామచంద్రం. సుగ్రీవుడికి ఏమో మంచి గజమాల వేశారట. కంఠానికి అలంకారం ముఖ్యమే కదా. ఇక అంగదుడిని పిలిచారు, ఆయన యువరాజు. ఆయనకి ఏం సత్కారం చేశారట? అమ్మంటే పరమాత్మానం గదతి జగద అని ఉత్పత్తి. అంటే ఎవరైతే శత్రు మధ్యంలోకి సభామధ్యంలోకి వెళ్ళి భగవన్నామ స్మరణ చేసి భగవంతుని యొక్క మహిమను వర్ణిస్తారో వారే అంగదుడు. అంటే ఒక సభ ఉంటే అక్కడ భగవంతుని యొక్క కీర్తిని గొప్పగా వర్ణిస్తారు.
ఆయన యొక్క భావాలు తెలియజేయాలి. ఆ అంగద రాయబారం అని వీళ్ళక్కడ చెప్తారు. అటువంటి చేశాడు కాబట్టి, భగవన్నామం ప్రకటించాడు కాబట్టి అంగద శబ్ద వాక్యులు రావణుని సభకు వెళ్ళి రాముని యొక్క సందేశాన్ని నిర్భయంగా ఆవిష్కరించిన ఘనుడు అంగదుడు. అందుకనే రత్నాలతో పొదగబడిన 2 భుజకీర్తులను రాముడు అంగదుడికి బహుకరించాడు. 2 భుజకీర్తులు, భుజాలు పెట్టుకునేటువంటి అద్భుతమైనటువంటి అలంకారం చేశారు. ఇక హనుమ ఉన్నారండి, ఇంతమందికి చేశారండి. అసలు రామాయణ మహామాలా రత్నం, అసలు సీతా శోక నివారకుడు. మరి ఆయనకి ఏ సత్కారం చేయాలి? ఏ సత్కారం చేస్తే సరిపోతుంది, కానీ తన మనసులో ఏదో సత్కారం చేయాలి. ఆ రత్నాంగద అంతటి వాడికి ఎలా సత్కరించాలి? ఆ మంచి మణులతో పొదగబడిన చంద్రకాంతితో ప్రకాశించే పట్టు వస్త్రాలు తెప్పించారు, అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలు. అలాగే ఆభరణములు సీతమ్మ ద్వారా ఆంజనేయ స్వామికి బహుకరించారండి. ఆయన ఇవాళ తక్కిన వారందరికీ రాముడే ఇచ్చారు. కానీ వాళ్ళ ఆవిడని పిలిచారు, సీతారా నువ్వు సత్కరించు అని. సహజంగా ఉంటుంటుంది, ఆమె కూడా పుణ్యం రావాలని. ఇంటికి ఎవరైనా వస్తే ఏమే వెళ్ళమే, వారి పంతులు గారికి తాంబూలవి ఇవి కూడా పుణ్యం పొందు అంటుంటారు కదా. ఇక్కడ ఆ సమయంలో సీతగా ఆనందం కలిగించినటువంటి వాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆమె ఇచ్చుకుంటే ఆనందంగా ఉంటుందని ఆ సీతమ్మని పిలిచి వెంటనే ఆ పట్టు వస్త్రాలు, విలువైనటువంటి ఒక మడులతో కూడినటువంటి ఒక రత్నహారాన్ని సీత ఇచ్చుకో అని చెప్పి ఆ ఆంజనేయ స్వామికి పిలిచారు. హనుమ పరిపూర్ణమైన అనుగ్రహ దృష్టితో చూస్తూ సీతమ్మ బహుకరించినట. అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే. అమ్మవారు తనదైన ప్రత్యేక సత్కారం చేయాలని భావించింది. సరే, రాముడు ఇచ్చినటువంటి సత్కారము సీతమ్మ ఇచ్చింది, కానీ ఆమెకెందుకో స్వయంగా నేను కూడా, ఆడవాళ్ళ దగ్గర కూడా సపరేట్గా డబ్బులు ఉంటుంటాయి, భర్తకు తెలియకుండా 100 రూపాయలు 200 ఉంచుకోవడం. ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏదో పంతులు గారికి ఇద్దామంటే మళ్ళీ ఆయన అడగకుండా ఇవ్వచ్చులే అని చెప్పి మంచి పనులకు వాడుతుంటారు. ఆంజనేయ స్వామి మరి రాముడు ఇచ్చినటువంటిదే కాకుండా నాకింత సహాయం చేశారు కదా, ఆంజనేయ స్వామికి నేను కూడా స్వయంగా ఏదైనా ఇస్తే బాగుంటుందని వెంటనే అనుకున్నదిట. ఎవరి చేత ఈ సౌభాగ్యం నిలిచిందో ఆ రాముడు ఒక అద్భుతమైనటువంటి వజ్రాల మణిని సీతమ్మ యొక్క మెడలో వేసేటప్పుడు ఇంద్రుడు పంపించినటువంటి ఒక మణి హారం. అది సీతమ్మ ఎందుకో ఈ సత్కారం చేసిన తర్వాత ఈ హారాన్ని పట్టుకుంటుందిట, రాముని వంక చూస్తుందట, మళ్ళీ ఆంజనేయ స్వామి వంక చూస్తుందట. భార్య మనస్సులో ఏముందో గమనించగలవాడే నిజమైన భర్త. అయితే ఆమె గోళ ఆమెది, ఈయన గోళ ఈమెతే ఏమి దాంపత్యం అండి. రాముడు గమనించాడు, ఏమిటి సీత, ఏమిటి అనుకుంటున్నావు, ఏదో మనసులో అనుకుంటున్నావే, ఇచ్చుకో, నీకు ఆ ఆభరణం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఏమీ అభ్యంతరం లేదు, దానం చేసుకో, ఇది సత్కరించు అని చెప్పన్నారు. ఆ ఆభరణం తీసిందండి సీతమ్మ. ఎవరికి ఇస్తుందండి? ఆంజనేయ స్వామి కంటే తనకు ఆనందం కలిగించిన వారు ఎవరు? నీ సౌభాగ్యాన్ని కారకులు ఎవరో వారికి ఇవ్వమని చెప్పన్నది. తర్వాత తేజస్సు, ధైర్యము, యశస్సు, నీతి, పౌరుషము, విక్రమము ఎవరికి ఉన్నాయో వారికి బహుకరించు సీత. ఇన్ని లక్షణాలు ఉండాలట, నీతి ఉండాలట, ధైర్యం ఉండాలట, పౌరుషం ఉండాలట, విక్రమం ఉండాలట. ఇవన్నీ కలిగిన వారు ఎవరో ఉంటే వారికి ఇచ్చేసుకో సీత అన్నారు. అవన్నీ కలిగిన వాడు మన ఆంజనేయ స్వామి కదా. వెంటనే ఆ హారాన్ని హనుమ కంఠంలో నల్లని నేత్రాలు గల సీతమ్మ అలంకరించింది. హనుమని పిలిచి నల్లని కన్నులు నేత్రాలు కలిగినటువంటి సీతమ్మ అన్నారు. అతితేక్షణ, అద్భుతమైనటువంటి కాంతిలో ప్రకాశిస్తున్నటువంటి కన్నులు గల సీతమ్మ ఆంజనేయ స్వామి దగ్గర పిలిచి, నైనా ఈ హారాన్ని నీ మెడలో వేస్తున్నాను, స్వీకరించు అని ఒక్కసారి మెడలో వేసింది. అలా వేస్తే ఆంజనేయ స్వామి కొన్ని రామాయణాల్లో ఇంకా ఉంటుంది. వెంటనే ఆ హారాన్ని ఒకసారి బయటికి తీశారట. తీసి ఏమిటో ఒక రత్నాన్ని తీస్తున్నారట, చెవి దగ్గర పెట్టుకుంటున్నారట. ఏమి ఆయనకి సంతృప్తి కలగల, నోటితో కొరుకుతున్నారట, పక్కన పడేస్తున్నారట. అలా అన్ని రత్నాలు కూడా ఒక్కొక్కటి తీయటం, చెవి దగ్గర పెట్టుకోవడం, నోటితో కొరకడం, కింద పడి చేస్తుంటే ఈ వానరులందరూ కూడా అయ్యో సీతమ్మ స్వయంగా ఇచ్చినటువంటి ఇంత అద్భుతమైనటువంటి మణిహారము ఈ హనుమ ఏమిటి, చేతుల చెవి దగ్గర పెట్టుకుంటాడు, నోడితో కొనుక్కుంటాడు, కింద పడేస్తూ ఉంటాడు, అమ్మకేమైనా కోపం వస్తుందేమో, రామచంద్రమూర్తి ఎంత బాధపడతాడు, ఎందుకు హనుమ ఇలా చేస్తున్నాడో అర్థంగా ఉంటాడు. అడిగాక ఎవరో ఒక ధైర్యం చేసి, ఏమయ్యా హనుమ,
ఏమిటి ఆ హారం ఏంటంటే చిత్రం చేస్తున్నావు, ముక్కలు చేస్తున్నావు ఏమిటి, దాని విలువ నీకు తెలుసా అంటే చాలా గొప్ప విలువే, ఎందుకు అలా కింద పడేస్తున్నావు అన్నట్ట. ఒక్క మడిలోనైనా రామనామం వినపడుతుందేమో అని చూశాను, నాకేమీ వినపడలేదు. ఒక్క మడిలోనైనా రామదర్శనం అవుతుందేమో అని చూశాను, ఏమీ కనపడలేదు. రామనామము లేకుండా రామ దర్శనం లేకుండా ఎంత విలువైతే మాత్రం ఈ హారం నాకెందుకు అని ముక్కలు చేసి పడేశారు. అంతవరకే ఉన్నది వాల్మీకి రామాయణంలో. తర్వాత రామాయణంలో చెప్తారు, అడిగారు ఎవరో, ఏమయ్యా రత్నాల్లో మణుల్లో కూడా రాముడు కనపడతాడా ఏమిటి, అక్కడ రామనామం వినపడుతుందా ఏమిటి నీ కోరిక, అలా లేనంత మాత్రాన కింద పడేస్తావంటే ఎందుకు ఉండదు, మరి నా రాముడిని నా హృదయంలోనే నిలుపుకున్నాను, మరి రాముడి యొక్క నామం నాలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, రాముడు ఎప్పుడూ నా కళ్ళకు కనపడతాడు, అది లేనటువంటిది నాకు ఎందుకన్నా, ఏమిటి నీ హృదయంలోనే ఉన్నారా చూపించన్నట్ట. ఒకసారి హృదయాన్ని చీల్చి రామదర్శనం చేయించిన మహానుభావుడు రామభక్త శ్రీరాముడు. అటువంటి ఆయన యొక్క జన్మదినం రేపంటే హనుమ జయంతి. వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వా భాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి అని కోరుకుంటాని. ఇక్కడ ఆంజనేయ స్వామిలో మంగళవారం కూడా కలిసి వచ్చింది. ఆ హనుమ జయంతి మంగళవారం ఈ అద్భుతమైనటువంటి కలయిక లోకానికి అంతకి క్షేమం కలిగించాలి. చాలా వ్యాకులతో ఉన్నాం, యుద్ధ భయంతో ఉన్నాం, ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి విచారకరమైనటువంటి వార్తలు వింటున్నాం. ఇవన్నీ కూడా స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో అవన్నీ తొలగిపోయి లోక కళ్యాణం జరగాలి, మనందరికీ క్షేమం కలగాలి. సుందరకాండ శ్రవణ యజ్ఞం ఆ విధంగా ఉపకరిస్తే నా జన్మ ధన్యమైనది. ఏదో ఇంత శ్రమపడి మనం చేసినందుకు స్వామి యొక్క దివ్య కటాక్షము లోకానికి అందరికీ కలగాలి. వెంటనే ఆ రామదర్శనం చేయిస్తే అందరూ ఆనందపడి రాముడు పరవశించిపోయి ఆంజనేయ స్వామిని అనేక రకాలుగా ఆశీర్వదించారు. తర్వాత సహస్రశత అశ్వానాం ధేనూనాంచ గవాంతర గోవులు వృషభాలు అశ్వములు వేల కొలదిగా రాముడు బ్రాహ్మణులకు దానం చేశాడు. ఏదైనా మంచి శుభం జరిగింది, మనకు ఆనందం కలిగింది, ఎవరికైనా దాన ధర్మాలు చేసుకోవాలి, బ్రాహ్మణులను పిలిచారు. వారికి వేల కొలది గోవులకి, గోదానం ఎంత గొప్పదండి. మరణించిన తర్వాత ఏదో ఒక వైతరిణి నది ఉంటుంది, చీము రక్తంతో నిండి ఉంటుంది. ఆ వైతరిణి నది దాటాలంటే వీడు వితరణ స్వభావం కలిగిన వాడై ఉండి, వితరణ అంటే త్యాగం, దానం చేసే గుణం అలా ఉంటే మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఆ నదిని దాటిస్తారు అక్కడ వచ్చిన వారు. లేదు, ఏమి వితరణ లేకుండా, దానం లేకుండా, ధర్మం లేకుండా ఎవరికి వారు తన పొట్టే తనకు శ్రీరామ రక్షగా జీవయాత్ర సాగిస్తూ ఉంటారో ఎవరికి ఆ వైతరిణి నదిలో మునిగిపోతారు. ఈ దానగుణం కూడా మన సహజంగా రావాలండి, పుట్టుకతో రావాలి, శక్తి వంచన లేకుండా చేయాలి. ₹1,00,000 ఉన్నవారు ఒక 10 రూపాయలు ఇచ్చి నేను కూడా దానం చేశాను అనుకుంటే స్వామికి తెలియదా. కాబట్టి ఎవరు ఏ విధంగా మరి చేసే దానం కూడా విడియపడుతూ చేయాలంట. అయ్యో నేను తక్కువ ఇస్తున్నానని అనుకుంటున్నాను నేను కాబట్టి 10 రూపాయలు ఇచ్చి 10 సార్లు నా పేరు చదవండి అంటారు కొంతమంది మైకులు. మనవాడు ఎవరు ఒక్కడు కూడా పేరు అడగలేదు అనుకోండి. కాబట్టి అలా కాదు, మన హృదయంలో రహస్యంగా మరి చేసేటువంటి దానం కూడా చాలా గొప్పది. ఈ విధంగా మరి రామచంద్రమూర్తి గోవులు వృషభాలు అశ్వాలు వేల కొలదిగా రాముడు బ్రాహ్మణులకు దానం చేశాడు. అంతేకాదు 30 కోటి హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః 30 కోట్ల సువర్ణాలు వివిధ వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేశారట. అంతేకాకుండా పట్టాభిషేక మహోత్సవం సుసంపన్నమైంది. కిష్కింధ నుండి వచ్చినటువంటి వాడు కిష్కింధకు వెళ్ళిపోతున్నారు. ఇంత అయిపోయింది కదా కార్యక్రమం. అయిన తర్వాత ఎవరి దారిలో వారు ఎవరికి వాడు వెళ్ళాలి కదా. అందరూ కూడా ఈ వానరులందరూ కూడా కిష్కింధకు బయలుదేరారు. లంక నుండి వచ్చిన వాళ్ళు లంకకు వెళ్ళిపోయినారు. రేపటి నుంచి మిమ్మల్ని విడిచి ఎలా ఉండగలం స్వామి, వెళ్ళిపోతే ఎంత బాధపడ్డారు స్వామి, రేపటి నుంచి మా పరిస్థితి ఏమిటి, నీ దర్శనం లేకుండా ఎలా ఉంటాం, నీ యొక్క మాటలు వినకుండా ఎలా ఉంటాం అని అందరూ కూడా విపరీతమైన దుఃఖంతో ఉంటారు. ఆ మాట వింటుంటే ఇందాక ఒక వచ్చి అయ్యో రేపటి నుంచి మీ ప్రవచనం ఉండదా స్వామి, ఈ ఆనందం మాకు లేదా అని మా అర్చక స్వామి వారు అన్నారు. స్వామి యొక్క దివ్యానుగ్రహం అటువంటి భావం కలగడం కూడా గొప్పది. నాకు అయ్యో స్వామి మీ దర్శనం రేపటి నుంచి లేదా, మిమ్మల్ని విడిచి ఎలా ఉండగలం అని అందరూ బాధపడుతూ ఉండగా, నాయనా మీరు ఇక్కడ కూర్చుంటే అక్కడ పరిపాలన ఎలా సాగుతుంది, ఏమయ్యా నన్ను చూస్తూ ఇక్కడ కూర్చుంటా ఉంటున్నారు. లంకా నగరం వెళ్ళి కర్తవ్యాన్ని వారు చెయ్యాలి, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించాలి. అయినా వెళ్ళండి, మీ మనసులో నన్ను ధ్యానం చేయండి, ఇక్కడే ఉంటామండి, కుదరదు కదా అన్నారు.
మీ రాజ్యాలకు వెళ్ళండి అని అందరినీ బుద్ధరించి పంపించారు. అందరూ వెళ్ళారు, కానీ విభీషణుడు మాత్రం మిమ్మల్ని విడిచి వెళ్ళేది లేదన్నారు. అందరూ రామచంద్రమూర్తి యొక్క మాట ప్రకారం ఇక తప్పదని వెళ్తున్నారు, కానీ విభీషణుడు మాత్రం మొండి పట్టు వచ్చాడు. చాలా గొప్ప భక్తుడండి విభీషణుడు, రామభక్తుడు. సకృదేవ ప్రపన్నాయ తరాస్మిత యాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అన్నారు. ఎవరూ కాదన్నా కూడా ఆ విభీషణుడికి ఆశ్రయం ఇచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి. ఆ విభీషణుడు ఇప్పుడు ఇక్కడి నుంచి కదలన్నట్టే. స్వామి నచ్చ చెప్పారు, నాయన కాదు నాయన వెళ్ళాలి, లంకానగర పరిపాలన చేయాలి, నీకు అధికారం ఇచ్చాం, లంకా రాజు అయినావు కదా అని నచ్చ చెప్తే, మీ ప్రతినిధిగా మీ ఇక్ష్వాకుల ధనాన్ని, దేవతార్చనను, సాలగ్రామాన్ని నాకు ఇవ్వండి స్వామి, అప్పుడు వెళ్తాను. ఆయనకు బదులుగా ఆయన ఇక్ష్వాకుల ధనంటే దాన్ని, దేవతార్చనని, సాలగ్రామాన్ని ఇవ్వండి అంటే రాముడు విభీషణులకు తన కులధనాన్ని, నిత్యము కూడా పూజించుకునేటువంటి తన కులధనాన్ని ఇచ్చాడు. అదే ఇప్పుడు శ్రీరంగంలో మరి శ్రీరంగనాథుని నాభస్థానంలో ప్రకాశిస్తుంది. శ్రీరంగం వెళ్ళిన వారందరికీ విభీషణుడికి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆ కులధనము, ఆయన ఇచ్చినటువంటి ఆ దేవతార్చన ఆ శ్రీరంగ క్షేత్రంలో ఇప్పటికీ కనపడుతుంది. వెళ్ళిన వారు చాలామంది చూచి ఉంటారు. కాబట్టి రాముడు రాజ్యపాలన చేస్తూ ఉండగా ప్రజలను కన్నబిడ్డలవలే పరిపాలిస్తున్నాడు. సరిగ్గా 2-3 నిమిషాల్లో ఆ పరిపాలన ఎలా సాగిందో, రామ పట్టాభిషేకం అయిన తర్వాత ఎలా ఉందో చెప్తున్నారు. కన్నబిడ్డలాగా పరిపాలిస్తున్నాడు. ఒకరోజు లక్ష్మణుడితో, నాయన యువరాజ పట్టాభిషిక్తుడు కమ్మన్నారు. రాజైన తర్వాత యువరాజు కూడా ఒకడు ఉండాలి. ఎవరిని యువరాజుగా చేయాలి? లక్ష్మణస్వామి కదా రాముడు. లక్ష్మణుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. లక్ష్మణుడు పిలిచాడు, నాయనా నేను యువరాజుగా చేస్తాను రా, అంగీకరించని చెప్పంటే ఆ లక్ష్మణుడు అంగీకరించలేదు. అన్నయ్య నాకు ఏమీ పదవక్కర్లా, మరి నిద్రాహారాలు మాని జీవితమంతా నీ సేవలో గడపడానికే నిశ్చయించుకున్నా. మరి నిద్ర లేదు, ఆహారం లేదు. ఆ రాముడిచంద్రుడు వెళ్ళి అరణ్యంలో ఎంత సేవ చేశాడు. లక్ష్మణుడు అంటే సర్వలక్షణ రక్షితుడండి. అటువంటి సోదరుడు ఉంటే జీవితంలో ఎంత ఆనందం. రామలక్ష్మణులు, ఆ భరత శత్రుఘ్నులు, వీరి యొక్క ఆ సౌభ్రాతృత్వం ఎంత గొప్పది. అంగీకరించాలా? అందుకు భరతుడిని యువరాజుగా, సరే ఇక భరతుడిని పిలిచారు. ఆయన ఎవరు యువరాజుగా లేకపోతే కుదరదు కదా, నా మాట విను, నిన్ను యువరాజుగా చేస్తానంటే భరతుడిక తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించారు. ఆ యువరాజుగా చేసుకున్నారు. 10,000 సంవత్సరాలు రాముడు నిరాటంకంగా రాజ్యం పరిపాలించాడు. రామరాజ్యం వినండి, 10,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. మరి రాముడు అనేక పర్యాయములు పౌండరీక యాగం చేశారు, అశ్వమేధ యాగం చేశారు, వాజపేయ యాగం చేశారు. యజ్ఞాలు జరుగుతూ ఉంటారు. యజ్ఞం జరిగితే కానీ సకాలంలో వర్షాలు పడవు, పంటలు పండవు, ప్రకృతి ఆనందంగా ఉండదు. కాబట్టి యజ్ఞోవై విష్ణు అంటారు కదా, ఆ విధంగా రాముడు స్వయంగా తాను ఆచరించి తనలో చెప్పాలి. కాబట్టి రాముడు స్వయంగా ఇటువంటి యాగాలన్నీ చేశారు. రాముడు రాజ్య పరిపాలించే సమయంలో స్త్రీలు వైధవ్య దుఃఖాన్ని పొందలేదు. బాగా అండర్లైన్ చేసుకొని తెలుసుకోవాలి. ఆడవారికి మరి సౌభాగ్యం ఎంత అద్భుతమైనటువంటి వరం అండి. వైధవ్యాన్ని ఎవరూ కోరుకోరు కదా. మరి రాముడు రాజ్య పరిపాలన చేస్తుంటే వైధవ్యాన్ని పొందినటువంటి ఒక్క స్త్రీ లేదు. అందరూ పుణ్యస్త్రీలుగానే వెళ్ళిపోయినారట. ఎంత ఆనందమండి. మా అమ్మగారు, నేను చిన్నప్పుడు చాలామంది ఇంటికి సోది చెప్పేవాళ్ళు, ఈ పోయేదొరలో వస్తుండేవారు. ఆమె పిలిచి అందరినీ అడగడం అలవాటు. బాగా గుర్తు, మా అమ్మ ఎప్పుడు అడిగేది, నేను సుమంగడిగా వెళ్తానా, పశువులతో వెళ్తానా, ఆ ఒక్క మాట అడుగుతుండేది. వారందరూ కూడా తప్పకుండా నీవు పుణ్య లోకాలకు వెళ్తావమ్మా, సౌభాగ్యంగా వెళ్తావని. తర్వాత ఆమె జీవితయాత్ర సాగించి ఆ నాన్నగారి కంటే ముందుగానే మంచి పశువుకుమలతో ఆనందంగా గౌరీ సాన్నిధ్యం చేరే ఎంత అద్భుతం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అంటారు. ఆడవారందరూ కోరుకోలేదు కదా. రామరాజ్యంలో ఒక్కరు కూడా వైధవ్యాన్ని అనుభవించలేదు. తర్వాత క్రూర జంతువుల యొక్క బాధ ఉండేది కాదు. తర్వాత వ్యాధుల వలన భయం లేదు. ఎవరికి కూడా వ్యాధులు హాస్పిటల్లో చేరడం, లక్షలు ఖర్చు పెట్టడం. ఒక ఆయన అన్నాడు, లోపలికి వెళ్ళి ఆ హాస్పిటల్లో 10 లక్షలు ఖర్చు పెట్టి ఆ టెస్టులు ఈ టెస్టులు అన్నీ చేసిన తర్వాత నీకేమీ లేదు పొమ్మని అప్పుడు చెప్పారు. లక్షలన్నీ కూడా వదిలించారు, అప్పుడు ఏమీ లేదని తేల్చారు. అంటే రోగ నిర్ధారణ చేయడానికే 2 లక్షలు ఖర్చు పెట్టించి
లేదు అక్కడ మరణించి ఐసీలో ఉన్న ఇంకా వైద్యం చేస్తున్నాం అని చెప్పి మొత్తం గుళ్ళయిన తర్వాత పోయినాడని బయటికి పంపిస్తారు. ఇది ఘోరాలు చూస్తున్నాను. అసలు ఆ రోజుల్లో వ్యాధులనే మాటే లేవుట. పెద్దవాడు చిన్నవాళ్ళకు ప్రేత కర్మలు చేసే పరిస్థితి లేదు. అంటే తండ్రి బతికి ఉండగానే బిడ్డలు పోయినారనుకోండి, వారి కర్మ ఎవరు చేయాలి? తండ్రి చేయాలి. అటువంటి దౌర్భాగ్యం ఎప్పుడు కలగలేదుట. పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ప్రేత కర్మలు చేసే పరిస్థితి ఎన్నడూ కలగల. ప్రజలందరూ ధర్మపరులై ఉన్నారు. ప్రజలు ఎక్కడ చూసినా రామా రామా అని రాముని స్మరిస్తూ ఉన్నారు. ఆయన మంచితనాన్ని కథలుగా చెప్పుకుంటున్నారు. ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు దురాశ లేకుండా తమ తమ పనులలో తృప్తి చెందుతూ సత్యాన్ని పలుకుతూ ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఐశ్వర్యం ఉండాలి, ధనం లేకపోతే ఎలా అంటే ధనమూలం మీద జగత్. కానీ నమ్ముకొని కొంత ఏదైనా ఇబ్బంది కలిగినా, ఏదో వ్యాపారంలో నష్టం వచ్చినా ఆ తల్లిని నమ్ముకుంటుంటే మళ్ళీ ఏదో విధంగా ఆమె ప్రత్యామ్నాయం చూపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు కూడా తమ తమ పనులలో తృప్తి చెందుతున్నారు, సత్యాన్ని పలుకుతున్నారు, జీవయాత్ర సాగిస్తున్నారు. ఫలశ్రుతి అని ఈ రోజులు విన్నందుకు 2 మాటలు ఫలశ్రుతి. రేడియోలో, టీవీలో చెప్తుంటాం కాబట్టి వాళ్ళు ఎన్ని నిమిషాలకు ఆపాలో అన్ని నిమిషాలు కనెక్ట్గా ఆపేస్తుంటాం. రేడియోలో సూక్తి సుధాన్ని వస్తుంది 4 నిమిషాలే. ఉదయం సమయంలో ప్రతిరోజు కూడా ఈ రోజుల్లో రేడియో వినేవారు లేరనుకోండి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. కార్యక్రమాలు కూడా వస్తూనే ఉంటాయి. రేడియో 4 నిమిషాలకు 4 నిమిషాలు ఆపాలి. అలాగే రోజు కూడా సమయాన్ని పాటిస్తున్నాను. 8 నిమిషాల కల్లా పూర్తి చేస్తున్నాను. ఇంకొక మీ అందరి అనుమతిలో ఒక 5 నిమిషాల పరిస్థితిని పూర్తి చేద్దాం. శ్రీరామ పట్టాభిషేకం వరకు ఉన్న ఈ రామాయణాన్ని వింటే పుత్రుడు కావాలి అని కోరిక గల వారికి పుత్రుడు కలిగి తీరుతారు. తర్వాత ధనము కావాలి అని విన్నారనుకోండి, ధనము కోరిన వారికి ధనం కలుగుతుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. దీర్ఘాయుర్దాయాన్ని అనుభవిస్తారట. రామాయణాన్ని వింటే ఇంట్లో ఉన్న దుష్ట భూతాలు శాంతిస్తాయిట. దూరదేశాల్లో ఉన్న మన బంధువులందరూ క్షేమంగా ఉంటారు. మనం ఇక్కడ రామాయణం వింటే మన పిల్లలు అమెరికాలో ఉన్నా, ఇంకా ఎక్కడ ఉన్నా కూడా పెద్దల యొక్క పుణ్యమే వారికి శ్రీరామరక్ష అండి. మీరు వారి యొక్క క్షేమాన్ని ఇక్కడ కూర్చొని ఒకసారి అనుకోండి. ఇక్కడే దూర ప్రాంతాల్లో ఉంటే పిల్లలు మా అబ్బాయి క్షేమంగా ఉండాలి, ఈ సుందరకాండ శ్రవణము ద్వారా వాడికి ఆశీస్సులు కలగాలి అని అనుకోండి, తప్పనిసరిగా కలుగుతుందని రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. దూరదేశాల్లో ఉన్న మన బంధువులు క్షేమంగా ఉంటారు. రజస్వలైనటువంటి స్త్రీలు సుపుత్రులను కంటారట. పాపాలన్నీ హరి అంటేటండి. మనం చేసిన పాపాలన్నీ కూడా హరి అని పటాపంచలయ్యేటువంటి శక్తి సుందరకాండ వలన ఉన్నదిట. రామాయణాన్ని వినటం వలన పితృదేవతలు సంతోషిస్తారట. పితృదేవత అనుగ్రహం చాలా గొప్పదండి. పితృదేవతల అనుగ్రహం లేకుండా దేవతా అనుగ్రహం కలగదండి. అందుకని ఆబ్దికాలు అవి ఎవరూ విడిచిపెట్టకూడదు. ఆ మరణించినటువంటి ఏదో జనవరి 24 మా నాన్న పోయినారని చెప్పి ఆ రోజు ఏదో చేస్తామంటారు. అది కాదు, ఆ తిథి గుర్తు పెట్టుకోవాలి. వైశాఖ మాసంలో ఫలానా తిథి రోజు నాన్న పోయినారని చెప్పి కనీసం ఆ మాత్రం గుర్తు పెట్టుకొని ఆ రోజు కనీసం వారిని స్మరించుకోవడం చేయాలి. కానీ మరి అది కూడా లేకపోతే అంతకంటే కృతజ్ఞత ఇంకోటి ఉండదు. మనకు జన్మ ఇచ్చినటువంటి మాతాపితరులను, ఆ పితృదేవతలను స్మరించుకుంటే పితృదేవత అనుగ్రహంతో దైవానుగ్రహం. పితృశాపాలుంటే బిడ్డలకు పెళ్లిళ్ళుగా వ్యాపారాభివృద్ధి కలగదు. మరి అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. అని ఆ పితృదేవతల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదని చెప్పంటారు. రామాయణాన్ని వినటం వలన పితృదేవతలు సంతోషిస్తారట. అందువలన కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, శ్రేయశ్చ ముఖ్య సుఖముత్తమ. చివరికి ఒక మాట అనుకోవాలి. రామాయణం అంతా ఈ సుందరకాండ విన్న తర్వాత మనలో ఉన్నటువంటి దైవశక్తి పెరగాలి. మనలో ప్రతి వారిలో కూడా దైవశక్తి ఉంటుంది. ఆ విష్ణుశక్తిలో శివశక్తిలో ఏదో ఉంటుంది. ఈ విన్న తర్వాత అందరూ కూడా హృదయపూర్వకంగా స్వామిని స్మరించుకుంటూ ఒక మాట చెప్పమన్నారు. ఆ మాట చెప్పి గోవిందనామాలతో ఈరోజు పూర్తి చేద్దాం. హనుమాన్ చాలీస మొదలుపెట్టాం, కొన్ని రోజులు చెప్పాం. కానీ అదే ఒక పెద్ద గ్రంథం. దాన్ని చెప్పాలంటే నాసై రోగ హరై సవపీర జపత నిరంతర హనుమత వీర. నాకున్నటువంటి వ్యాధులన్నీ పోగొట్టవయ్యా. నీ హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటాను, లలితాసహస్రనామ పారాయణ చేసుకుంటాను. సర్వవ్యాధి కృతమని సర్వమృత్యు నివారిణి లలితాసహస్రనామంలో చెప్పంటారు.
సర్వవ్యాధులు పోగొట్టుంది, సకల ఆపదలు పోగొట్టేటువంటి ఆ దేవతలకు నమస్కరించుకుంటూ మరి ఈ మహత్తర కావ్యాన్ని విన్న తర్వాత బలం విష్ణోహ ప్రవర్ధతాం అంటే నాలో ఉన్నటువంటి విష్ణు శక్తి బలము కూడా వృద్ధి పొందుగాక అని చెప్పండి. చేతులు జోడించండి అమ్మా, అందరూ వీలైతే పైకెత్తండి. ఒకసారి ఆనందంగా నేను చెప్పినటువంటి ఆ ఒక్క మాట చెప్పండి. త్రికరణ శుద్ధిగా రామచంద్రమూర్తిని బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం, బలం విష్ణోః ప్రవర్ధతాం. విష్ణు శక్తి పెరగాలని కోరుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ దైవశక్తి, ఆ విష్ణు శక్తి అభివృద్ధి మీరందరూ కూడా సుఖ సంతోషములతో, ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో సుఖయాత్ర సుఖజీవయాత్ర గడపాలని, రేపు హనుమ జయంతి వైభవంగా జరగాలని, రేపు లేనందుకు నా మనసులో కొంచెం ఇదిగా ఉన్నా ముందుగానే నిర్ణయించబడిన కార్యక్రమం ఉన్నందువలన మరి ఆ అవకాశాన్ని వినియోగించలేకపోతున్నాను. ఏ సందర్భమైనా మా శ్రీనివాసరావు గారు అంటారు, మా ఆస్థాన విద్వాంసులండి, మీరు ఎప్పుడొచ్చినా ఈ కార్యక్రమం ఎప్పుడైనా జరపాలి అని కోరుతూ ఉంటారు. అని అవకాశము సమయము సందర్భం రావాలి. స్వయంగా ఒక్కరోజు ఆలస్యం అయితే ఈ 10 రోజులు కూడా ఇంకో చోట నిర్ణయం అయి ఉండేది. పడి గారు స్వయంగా మా ఇంటికి వచ్చి ఆ రోజు ఈ ఆనందం మా కలగాలంటే 10 రోజుల పాటు మీరు ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని కోరితే దైవ సంకల్పంతో ఇలా జరిగింది. దానికి అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేస్తూ శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల